హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అండ్ మార్కెట్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రీవియస్ మార్కెట్ సెషన్స్ ఎలా ఉన్నాయో కూడా డిస్కస్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ 50లో నేనైతే 5 మినిట్స్ చార్ట్లో చూస్తున్నాను. అండ్ నేను యూజ్ చేస్తున్న ఇండికేటర్స్ సిపిఆర్ ఇండికేటర్ అండ్ పివోట్స్ ఇండికేటర్. ఈ రెండు అయితే నేను యూజ్ చేస్తాను ఫ్రెండ్స్ ఎక్కువగా. అండ్ దీన్ని బట్టి ప్రైస్ యాక్షన్ కూడా యాడ్ చేసుకొని నేనైతే ట్రేడ్స్ తీసుకుంటాను. అండ్ చూడండి, లాస్ట్ సెషన్లో మనకైతే పాజిటివ్ రికవరీ అయితే కనిపించింది. అండ్ లాస్ట్ మూమెంట్లో మనకు అరౌండ్ 245 నుంచి 255 అలా ఆ రేంజ్ నుంచి అయితే మంచి గ్రీన్ క్యాండిల్స్ అయితే ఫామ్ అయ్యాయి అండ్ పాజిటివ్ రికవరీ కనిపించింది. అండ్ నేను చూస్తున్న సపోర్ట్ అండ్ లెవెల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నేను చూస్తున్న సపోర్ట్ లెవెల్ వచ్చేసి 17,390 లెవెల్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 17,795 లెవెల్. ఫ్రెండ్స్, ఈ లెవెల్స్ బట్టి అయితే నేనైతే ట్రేడ్ చేస్తాను. దానికి తోడు సిపిఆర్ ఇండికేటర్ ఎలా ఫామ్ అయిందని చెప్పేసి చూస్తాను. నేనైతే నేరోగా ఫామ్ అయిందా, వైడ్గా ఫామ్ అయిందా, లేదంటే టూ నేరోగా ఉందా, వీటిని డిస్కస్ చేస్తూ నేనైతే చూస్తాను. ఒకవేళ మీకు సిపిఆర్ ఇండికేటర్ గురించి తెలుసుకోవాలని అంటే నేనైతే లాస్ట్లో లింక్ ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకుందాం. సేమ్ ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫ్రెండ్స్ ఇది ఇండికేటర్స్ని హైడ్ చేసినప్పుడు మనకైతే చార్ట్ అయితే ఇలా అవుపిస్తుంది. అండ్ ఇది కూడా 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోనే. అండ్ చూడండి, నేనైతే ఇండికేటర్స్ అయితే అప్లై చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఇండికేటర్ అప్లై చేసినప్పుడు చూడండి బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకైతే పాజిటివ్ రికవరీ కనిపించింది లాస్ట్ సెషన్లో. అండ్ ఫర్దర్ పాజిటివ్గా ఉంటుందా లేదని అయితే మనమైతే డిస్కస్ చేసుకోవచ్చు. దానికి తోడు నేను తీసుకున్న రెసిస్టెన్స్ లెవెల్ అయితే 37,309 లెవెల్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ లెవెల్ని క్రాస్ చేసి పైకి వస్తుందో అప్పుడైతే నేనైతే పాజిటివ్గా ఉంటాను. అండ్ యాజ్ యూజువల్గా ఇండికేటర్స్ యూజ్ చేసే నేనైతే ట్రేడ్స్ తీసుకుంటాను. అండ్ డౌన్ సైడ్కి అయితే నేనైతే ప్రీవియస్ డేలోనే సపోర్ట్గా అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్. ఒకవేళ దీన్ని బ్రేక్ చేసినప్పుడైతే డౌన్ సైడ్కి అయితే తీసుకుంటాను. అండ్ ఫ్రెండ్స్, నేను తీసుకుంటున్న రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 37,309 లెవెల్. ఎప్పుడైతే ఈ లెవెల్ని బ్రేక్ చేసి మార్కెట్ పైన సస్టైన్ అవుతుందో అప్పుడైతే మార్కెట్ని పాజిటివ్గా చూస్తాను. అండ్ దానికి తోడు ఇక్కడ బ్యాంక్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాచ్ లిస్ట్లో ఇవి కూడా పాజిటివ్లో రన్ అయినప్పుడు నేను ప్రాబిలిటీ అనేది ఎక్కువ తీసుకొని మంచి ట్రేడ్స్ని అయితే ప్లేస్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఎలాగో ఇండికేటర్స్ అప్లై చేసి ఉంటాయి కాబట్టి వాటిని బేస్ చేస్తూ కూడా ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఎప్పుడైతే మీరు ఇలా కాంబినేషన్గా ట్రేడ్ చేస్తారో మీరు తీసుకున్న ట్రేడ్ని 100లో 90% విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే 100కి 100% అయితే చెప్పలేము. ట్రేడింగ్ అంటేనే ప్రాబిలిటీ కాబట్టి ఇలా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. మీరు 10లో 8 టైమ్స్ పాస్ అయినా కూడా మంచి ప్రాఫిట్ అయితే గెయిన్ చేస్తారు. అండ్ రిమైనింగ్ 2 టైమ్స్ మీరు లాస్ అయినా కూడా పెద్ద ఫరక్ ఉండదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. Thanks for watching our video friends. Please do like, comment, share and subscribe to our channel friends.